వెల్కమ్ టు జేపీ న్యూస్. కార్తీక మాసంలోని చివరి సోమవారం కావడంతో వెంకటగిరి పట్టణం అంతటా భక్తి వాతావరణం అలుముకుంది. త్రయోదశి తిథి కూడా ఈ రోజున కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు తరలివచ్చారు. స్థానిక కైవల్య నది ఒడ్డున వెలిసిన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, బిల్వ దళాలతో అర్చనలు చేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా ఓం నమ శివాయ నినాదాలతో మార్మోగింది. 19వ తేదీ బుధవారం జరగనున్న అయ్యప్ప స్వామి 16వ అఖండ జ్యోతి కార్యక్రమం కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో కలకలలాడేలా అలంకరించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పిండి దీపాలతో దీపారాధన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేలాది దీపాలు వెలగడంతో వాతావరణం అపూర్వమైన ఆధ్యాత్మికతను సంతరించుకుంది. పండితులు చెబుతున్నట్లుగా కార్తీక సోమవారం ఉపవాసం ఉండి శివుణ్ణి ఆరాధించడం అశ్వమేధ యాగ ఫలితాన్ని అందిస్తుందని, కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకంతో ఈరోజు శివరాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం, సత్యనారాయణ వ్రతం వంటి కార్యక్రమాలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముత్తైదువులు శివరాధన చేస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసంతో మహిళలు వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా వెంకటగిరి పట్టణం భక్తి వెలుగుల కాంతులతో తీర్థయాత్ర స్థలంలా మారిపోయింది.
శ్రీ 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 అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానము, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మన కైవల్య నదీ తీరంలో వెలిసి ఉన్న అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 4వ వారమైన సోమవారం రోజున ప్రాతకాలాన్ని స్వామికి 3 గంటల నుండి సుప్రభాత సేవ, అలాగే ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు సకలాభిషేకాలు, అలాగే 9 గంటల నుంచి రాత్రి 9 వరకు సర్వదర్శనం పూజా కార్యక్రమాలంతా కూడా పూర్తయినాయి. చాలా విశేషమైన ఈ కార్తీక మాసంలో విశేషంగా ప్రతి వారం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా ఏర్పడింది. ఈ 4వ వారంలో త్రయోదశి సోమవారము చాలా విశేషమైన రోజు. అలాగే దీన్ని శివ ప్రదోషము అంటారు. ఈ త్రయోదశి నాడు సోమవారం రావడం శివ ప్రదోషము. అలాగే నంది ప్రదోషం ఏదైతే అంటామో దాన్నే శివ ప్రదోషంగా ఉంది. ఇవాళ చాలా విశేషమైన రోజు. చాలా విశేషంగా జరిగిన కార్యక్రమాలంతా కూడా చాలా పూర్తి చేసుకున్నాయి. ఈ గుడి అంతా కూడా ఈ అంగరంగ వైభవంగా భక్తులు ఎల్లవేళ్ళ స్వామివారి కరుణాకటాక్షలంతా కూడా భక్తుల మీద ఉండేటట్లు అనుగ్రహించేటట్లు అలాగే ఉండాలని, సస్యశ్యామలంగా మన ప్రజలంతా కూడా మన వెంకటగిరి ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉండాలని, అలాగే ఈ కార్యక్రమాలంతా కూడా మన రాజవంశీకులు సాయికృష్ణ యాచంద్ర గారి చేతుల మీదుగా అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా విశేషమైన రోజు వంటి భక్తులకు కన్నుల విందులుగా చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. స్వామి, ఈరోజు శివ ప్రదోషం అన్నారు కదా, ఈరోజు పూజలు చేయడం వల్ల భక్తులకు కలిగే సదుపాయాలంటే ఇంకా విశేషమైన రోజు ఏంటంటే శివ ప్రదోషము, అలాగే యమదీపము అంటారు. అంటే ఇవాళ దీపదానం చేసిన దానివల్ల యముడికి చాలా ప్రీతి కలిగి, అంటే నరక బాధలు, అంటే పాపాలు చేసుకొని పుణ్యాలు చేసుకుని తర్వాత విషయం నుండి ఇవాళ దీపదానం చేసిన దానివల్ల నరక బాధలు ఉండవు. అలాగే దీపదానం చేసిన దానివల్ల యముడు అత్యంత ప్రీతి చెందుతాడు అని చెప్తున్నాడు. ఈ కార్తీక మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే శివారాధన, విష్ణు ఆరాధన, కార్తీక దామోదర స్వామి అంటారు. అంటే కార్తీక మాసంలో ప్రతి దేవుడికి పూజలు విశేషమైంది. అలాగే దాంట్లో విష్ణుమూర్తికి, శివుడికి, హరిహరులకి చాలా ఇష్టమైన మాసంగా కీర్తింపబడుతున్న మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసము చివరి వారం 4వ వారం అయింది. ఈ 4వ వారంలో ఇక 4 రోజులు మాత్రమే కార్తీక మాసం ఉంటుంది. ఈ అంతా అయిన తర్వాత 20వ తారీఖున అమావాస్య పూర్తి అవుతుంది. 21వ తారీఖు భక్తులంతా కూడా
నదీ స్నానాలు ఆచరించి దీపాన్ని నదిలో కానీ, మీకు దగ్గరలో సముద్రం ఉంటే సముద్రంలో కానీ, నదిలో కానీ వదులుకోవాలి. చాలా విశేషమైన రోజు. అమావాస్యకి పక్కనుండే రోజు, అంటే పాడ్యం రోజున పోలి పాడ్యమి అంటారు. అంటే ఆ రోజున ఈ నెలంతా పెట్టిన దీపాలు ఆ కార్తీక మాసంలో పాడ్యం నాడు ఆ నదిలో వదలడం వల్ల పోలి పాడ్యమి, ఆ పోలి పాడ్యమి స్వర్గానికి ఎలా అయితే వెళ్తుందో కనీసం ఆ పుణ్యమైన మనకి దక్కాలని మనస్ఫూర్తిగా ప్రజలకంతా కూడా కోరుకుంటూ అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వనాథ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ మన ప్రజలందరి మీద కూడా ఉండాలని సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.